గంజాయి రవాణా కట్టడికి ఇటు ఖమ్మం జిల్లా అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్ శాఖ ఎంత నిఘా చేపట్టినప్పటికీ అక్రమార్కులు ఏదో ఒక రకంగా ఆ గంజాయి రవాణా చేసి సరిహద్దులు దాటిస్తూనే ఉన్నారు. సో చిన్న చిన్న వాహనాల నుంచి పెద్ద పెద్ద లారీల వరకు ఎలాంటి లోడైనా సరే చాకచక్యంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. సో ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ గంజాయి స్మగ్లింగ్ 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. ఎక్సైజ్ శాఖ ఎన్ని విధాలుగా అరికట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది, ఎన్నో కేసులు కూడా నమోదు చేసింది. అయినప్పటికీ గంజాయి స్మగ్లింగ్లో సరికొత్త పుంతలు తొక్కుతున్నారు. సో ఇక ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి సార్ మనతో అందుబాటులో ఉన్నారు. మనం సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, సో చెప్పండి సార్, పూర్తిగా కూడా గంజాయి రవాణాలో స్మగ్లర్లు సరికొత్త పుంతలు తొక్కుతున్నారు. సో పూర్తిగా గంజాయిని అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ తరపున ఎలాంటి చర్యలు చేపడుతున్నారు సార్? ఇప్పుడు మనకు గంజాయి అనేది మామూలుగా మనకు ఒరిస్సా మరియు శ్రీలేరు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఆ గాంజా దాదాపుగా కొంతవరకు ఖమ్మం జిల్లాలో కూడా ఉపయోగం చేస్తున్నారు. ఇంకొంత హైదరాబాదు జిహెచ్ఎంసీకి వెళ్తుంది. మిగతాది ఇంకా మహారాష్ట్ర మరియు కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో కూడా ట్రాన్స్పోర్ట్లో వెళ్ళడం జరుగుతుంది. దీనికి సంబంధించి మా ఉమ్మడి జిల్లాలో 13 ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. ఒక ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఉంది. తర్వాత కొత్తగూడెం జిల్లాకు మరియు ఖమ్మం జిల్లాకు 2 జిల్లా స్క్వాడ్స్ ఉన్నాయి. తర్వాత భద్రాచలంలో 24 అవర్స్ పనిచేస్తున్న ఒక చెక్ పోస్ట్ ఉంది. ఈ మొత్తం స్టేషన్లు కానీ స్క్వాడ్స్ ద్వారా చెక్ పోస్ట్ ద్వారా ఎప్పటికప్పుడు రైళ్లు చేస్తూ వాహనాలు చెక్ చేస్తూ గాంజాను సీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ మధ్యలో మనం గమనిస్తే ముఖ్యంగా ఈ 4 వీలర్స్లో అది వెహికల్స్ని చాలా విధంగా వాళ్ళు ఆల్టరేషన్ చేసుకొని రావడం జరుగుతుంది. ఆ వెహికల్ మనకు చూడడానికి వెహికల్ లాగా కనబడుతుంది, కానీ దాంట్లో లోపల ఎక్కడో ఇంటర్నల్గా మనకు కనబడకుండా గాంజా తీసుకొస్తున్నారు. మరికొంతమంది ఎలా తీసుకొస్తున్నారంటే కింద గాంజా పెట్టేసి పైన కూరగాయలు కానీ ఖాళీ క్రేట్స్ ఆ విధంగా కూడా కొంతమంది తీసుకురావడం జరుగుతుంది. అయితే ఇలాంటి కేసులో ఇలాంటి దాంట్లో మనం గాంజాని సీజ్ చేయాలంటే దానికి ఒక ప్రత్యేకంగా నిఘా పెట్టి వాళ్ళ వెహికల్ ఎక్కడి నుంచి బయలుదేరింది, ఎప్పుడు బయలుదేరింది, ఏ రూట్లో వస్తుంది, ఈ విధంగా దాన్ని ట్రేస్ చేసి అప్పుడు మన కొత్తగూడెం భద్రాచలంలో ఎంటర్ అయినప్పుడు ఆ వెహికల్ని ట్రేస్ చేసి ఆపి దాన్ని వెహికల్ని పర్ఫెక్ట్గా చెక్ చేస్తేనే ఆ గాంజా మనకు దొరుకుతుంది. కాబట్టి ఇలాంటి 4 వీలర్స్ మీద వచ్చే వాహనాలు మాత్రం ఎక్సైజ్ శాఖ తరపున ఒక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు స్టార్టింగ్ నుంచి మన జిల్లాలో ఎంటర్ అయ్యే వరకు వాళ్ళ వెహికల్ని మొత్తం ట్రాక్ చేసి మనం పట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో మా డిపార్ట్మెంట్లో ప్రతి జిల్లాకు ఒక ఇంటెలిజెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది కానిస్టేబుళ్ళు, కొంతమంది సబ్ ఇన్స్పెక్టర్లతో వాళ్ళు ఇంటెలిజెన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెస్తే తదుపరి మేము ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని రైడ్ చేసి ఆ వెహికల్ని పట్టుకొని దాంట్లో ఉన్న ముద్దాయిల్ని మరియు గాంజాని సీజ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నార్కోటిక్ డ్రగ్స్ మీద కానీ గాంజా మీద కానీ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. కాబట్టి మేము కూడా ఇంకా ఇంటెలిజెన్స్ వ్యవస్థని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసి ఇంకా కొన్ని చెక్ పోస్ట్ సిబ్బందిని స్క్వాడ్లను అలర్ట్ చేసి ఇంకా ఈ రవాణాని భారీ ఎత్తున ఆపేసి ఇంకా ఎక్కువ గాంజాని సీజ్ చేసి ఇక్కడ నుంచి పైకి అంటే హైదరాబాద్ కానీ వేరే రాష్ట్రాలకు పోకుండా ఆపడానికి మా శాయశక్తుల కృషి చేస్తామండి. అంటే సార్, పూర్తిగా గడిచిన సంవత్సరంలో పూర్తిగా అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే ఇటు ఖమ్మం జిల్లా కావచ్చు, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, పూర్తిగా కూడా ఈ గంజాయి స్మగ్లింగ్ కేసులు పూర్తిగా ఎన్ని నమోదయ్యాయి, ఎంతమంది నేరస్తుల్ని జైలుకు పంపించారు సార్? గత సంవత్సరము అంటే 2023లో మనము ఉమ్మడి జిల్లాలో 190 గాంజా కేసులు పెట్టడం జరిగింది. అందులో 220 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. 3460 కేజీల గాంజాని సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు రవాణాకు ఉపయోగిస్తున్న 79 వాహనాలని కూడా
మనం సీజ్ చేయడం జరిగింది. ఇది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగింది. తర్వాత వీళ్ళందరినీ కూడా మనం కోర్టులో ప్రవేశపెడుతున్నాం. రిమాండ్ అవుతుంది. తదుపరి ఛార్జ్షీట్ వేస్తున్నాము. దాని కోర్టు ప్రకారము గత సంవత్సరము 3 ఈ గాంజా స్మగ్లర్లకు కోర్టు ద్వారా కూడా దాదాపు 10 సంవత్సరాలకు పైగా 10 నుంచి 13 సంవత్సరాల వరకు మన ఈ జిల్లా కోర్టు గౌరవనీయులైన జిల్లా జడ్జి గారు పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళు జైళ్ళల్లోనే శిక్షను అనుభవిస్తున్నారు. ఇంకా ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా దీన్ని చూసి నేర్చుకోవాల్సి ఉంది. ఇలాంటివి చేస్తే తప్పకుండా న్యాయపరంగా చట్టపరంగా జరిగేదానికి శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఇంకా మిగతా కేసులో కూడా మేము ఫాలోఅప్ చేసి అందరికి శిక్ష పడే విధంగా ప్రయత్నిస్తాం. అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పిన లెక్కల ప్రకారం ఇంతమంది అక్యూజ్డ్ని పట్టుకున్నప్పటికీ మళ్ళీ కొత్తగా కొంతమంది వస్తూనే ఉన్నారు. గంజాయి తరలింపులో అంటే మీ ఎక్సైజ్ పోలీసు వాళ్ళకి పట్టుబడుతున్నారు, మళ్ళీ జైల్లోకి వెళ్తున్నారు. అంటే ఇంతమంది జైళ్ళలో ఉండగా కూడా ఇంకా గంజాయి స్మగ్లింగ్ ఇంకా భారీ ఎత్తున జరగడానికి గల ప్రధాన కారణం ఏంటి సార్ అసలు? అంటే ఈ గంజాయి కేసులో ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా ఎంత అరెస్ట్ చేశామని. అయితే వాళ్ళకంటే కొత్త వాళ్ళు ప్రతిసారి కొత్త వాళ్ళు దొరుకుతున్నారు. అంటే దీనివల్ల ఈజీ మనీకి అలవాటు పడి యువత చిన్నగా కొన్ని కేజీలు తీసుకొని గమ్య ప్రాంతానికి చేస్తే ఈజీగా డబ్బు వస్తాయని దీనివైపు యువత ఎక్కువగా ఈ గాంజా ట్రాన్స్పోర్టింగ్లో పాల్గొంటుంది. మనకు పెట్టిన కేసులో చూస్తే అందులో 80% అనేది యూతే దొరుకుతున్నారు. ప్రత్యేకించి 2 వీలర్ మీద తీసుకుపోయే వాళ్ళు 100% యూతే వస్తుర్రు. ఈ యూత్ అనేది ఈజీ మనీకి అలవాటు పడి ఈ గాంజా అనేది వాళ్ళు ఒక వ్యాపారంగా వృత్తిగా ఎంచుకొని దాని వైపు పోతున్నారు. కానీ అది చాలా తప్పు. దానికనేది వాళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళకున్న లెక్చరర్స్, టీచర్స్ కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. మేము కూడా జిల్లా వ్యాప్తంగా కొన్ని కాలేజీల్లో కానీ స్కూళ్ళలో కానీ అవేర్నెస్ క్యాంపులు పెట్టి అసలు గాంజాయి ట్రాన్స్పోర్ట్ చేయడం నేరము, దానికి శిక్ష ఎలా ఉంటుంది అలా చేసి మా శాఖ తరపున కూడా విద్యార్థుల్ని కొంచెం ఎడ్యుకేట్ చేయాలని మేము ప్లాన్ చేస్తున్నామండి. సార్ పూర్తిగా కూడా గంజాయి స్మగ్లర్లు రోజుకి సరికొత్త విధానంలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. సో ఈ సరికొత్త విధానాన్ని ఎక్సైజ్ శాఖ ఏ విధంగా ఛేదిస్తుంది సార్? అంటే ఇప్పుడు స్మగ్లర్లు ఎలా అయిపోయారంటే రకరకాల పద్ధతులు, మార్గాలు ఎంచుకోవడం జరుగుతుంది. ఎలా అంటే కొంతమంది అయితే ఇందాక చెప్పినట్టు వెహికల్స్ని మార్పులు చేస్తున్నారు. ఒక సందర్భంలో పెట్రోల్ ట్యాంక్లో కూడా ఒక వ్యక్తి గంజాయి తీసుకురావడం జరిగింది. ఆయన కారునేమో గ్యాస్తో నడిపి ఇలా రకరకాల మార్గాలు చేస్తున్నారు. అంటే దానికి మేము చేయాల్సింది ఏంటంటే చేస్తుంది మా డిపార్ట్మెంట్ తరఫున నేను చెప్పినట్టు ఉన్న మా నిఘా విభాగము. దాని ద్వారా ఎక్కడి నుంచి తెస్తుర్రు, ఆ వాహనాన్ని ఏ విధంగా ఆల్టర్ చేసిర్రు అని ఒక ప్రత్యేకంగా కొన్ని టీమ్స్ ఉన్నాయి. ఆ టీమ్స్ ఫాలో అప్ అయ్యి ఆ సంబంధిత వాహనం వస్తేనే దాంట్లో వాళ్ళు ఎక్కడైతే గాంజాయి స్టోర్ చేసి తీసుకొస్తున్నారో కరెక్ట్ ఆ పాయింట్ని ట్రేస్ చేసి గాంజా సీజ్ చేయడం జరుగుతుంది. సో మాకు దీనికంతా మా శాఖలో ఉన్న నిఘా విభాగం ద్వారానే మేము ఇలాంటి కేసుల్ని ఛేదించడం జరుగుతుంది. ఇంకా కూడా ఇంప్రూవ్ చేసి ఇంకా పెద్ద కేసులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. అంటే సార్ ఇంకా మీరు ఇందాక చెప్పినట్టుగా పూర్తిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లా కావచ్చు, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, యువత కూడా ఎక్కువగా గంజాయి మత్తులో ఊగిసలాడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఇలాంటి యువత గంజాయి మత్తులో ఉండడం వల్ల వీటికి పూర్తిగా బానిసలైపోతున్నారు. సో ఈ గంజాయి మత్తుకి బానిసలైన యువతకు ఎక్సైజ్ శాఖ తరపున ఏమన్నా వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ ఏమన్నా ఇస్తున్నారా సార్? అదే ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు యువత అంటే కాలేజీలో ఉన్న వాళ్ళు కానీ హై స్కూల్స్లో ఉన్న కానీ వాళ్ళకు ప్రత్యేకించి శాఖ తరపున కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టి దీని గాంజా ట్రాన్స్పోర్ట్ కానీ దాన్ని తీసుకోవడం వాడడం కానీ దానికి ఎలాంటి నేరం ఒకటి చెప్తూ ఆ గాంజా వాడడం వల్ల వచ్చే ఆరోగ్యపరంగా కానీ మానసికంగా కానీ వచ్చే తర్వాత పరిణామాలు కూడా మేము వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి చెప్పడం జరుగుతుంది. ఇంకా మనకు తెలిసి ఖమ్మం జిల్లాలో ఒక గాంజా అడిక్ట్స్కు మదిరలో ఒక రిహాబిలిటేషన్ సెంటర్ కూడా ఉంది.
ఇట్లా ఇంకా మనం ఇంత చెప్పినా కూడా ఈ అవేర్నెస్ చెప్పినా కూడా ఇంకా వాళ్ళు అలవాటు లేకుండా అట్లాంటి కేసులు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా మధిరలోనో రీహాబిలిటేషన్ సెంటర్కు పంపించి ట్రీట్మెంట్ ఇప్పించడానికి కూడా ఖచ్చితంగా ప్రయత్నిస్తామండి. అంటే సార్ ఎక్సైజ్ శాఖలో కొంత సిబ్బంది కొరత ఉన్నదనే సమాచారం అయితే వినడం జరిగింది. సో పూర్తిగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సరైన సిబ్బందిని ఇంకా ఇస్తే ఈ గంజాయి రవాణాని మొత్తంగా కూడా పూర్తిగా నామరూపాలు లేకుండా అరికడతామని చెప్పేసి కూడా కొంత అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడతాం. సో అంటే సిబ్బంది కొరత వల్ల కూడా కొన్ని కేసులు దొరకడం లేదంటూ కూడా చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం సార్? అంటే ప్రత్యేకించి సిబ్బంది కొరత మనం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా తక్కువ ఉందండి. ఎందుకంటే ఎస్ఐలు, సిఐలు, ఆఫీసర్లు స్థాయిల్లో అన్ని పోస్టులలో పనిచేయడం జరుగుతుంది, అధికారులు ఉన్నారు. కొంచెం కింది స్థాయి సిబ్బందిలో కొంతవరకే స్టాఫ్ తక్కువగా ఉన్నారు. అయితే ఇప్పుడు కొత్తగా రిక్రూట్మెంట్ జరిగితే వస్తారు, కొత్త కానిస్టేబుల్ కూడా త్వరలోనే వస్తారు. ఇప్పటి వరకు మనం ఖమ్మం జిల్లాలో సిబ్బంది కొరత అనేది పెద్ద సమస్యగా లేదు. ఉన్న సిబ్బందితోనే మ్యాక్సిమం మేము ప్రయత్నించి గాంజా కేసులను డిటెక్ట్ చేయడం, పట్టుకోవడం జరుగుతుంది. ఇంకా కొన్ని కానిస్టేబుల్లలో ఖాళీగా ఉన్న పోస్టులో కొత్త కానిస్టేబుల్ వస్తే ఇంకా కూడా డిపార్ట్మెంటు మన శాఖని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా అలాగే చేస్తాం. సో చూసారు కదా, పూర్తిగా కూడా యువత గంజాయి మత్తులో పూర్తిగా బానిసలైపోయి వాళ్ళ బంగారు భవిష్యత్తును కూడా పూర్తిగా ఆగం చేసుకుంటారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పటికే గంజాయి స్మగ్లర్లు సరికొత్త విధానాల్లో ఎన్ని విధానాల్లో ఎంత గంజాయి సప్లై చేసినప్పటికీ కూడా పూర్తిగా అటువంటి నేరస్తుల మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పేసి కూడా సార్ చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. పూర్తిగా ఈజీ మనీ కోసం యువత ఎక్కువగా గంజాయి రవాణాలో ఎక్కువగా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కేవలం ద్విచక్ర వాహనాల మీద 30 నుంచి 40 కిలోల గంజాయిని పూర్తిగా హైదరాబాద్కి తీసుకెళ్ళి అక్కడ అమ్ముకోవడం, అలా సొమ్ము చేసుకోవడం ద్వారా ఈజీ మనీకి అడాప్ట్ అయిపోయి వాళ్ళు కూడా పూర్తిగా జల్సాలకు అలవాటు పడి ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నారు తప్పితే అలాంటి వారిని పట్టుకొని వాళ్ళకి కొంత గైడ్ చేయడం ద్వారా కూడా వాళ్ళు కొంత మారే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంకా కొంత సిబ్బంది కొరత ఉన్నమాట వాస్తవం, కానీ అంత ప్రభావం అయితే చూపించట్లేదు. పూర్తి స్థాయిలో ఉన్న సిబ్బందితోనే గంజాయి స్మగ్లర్లను అరికట్టేందుకు వాళ్ళ మీద కఠిన చర్యలు ఇంకా చేపడతామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం ఏది ఏమైనా గంజాయి రవాణా అరికట్టడంలో ఎక్సైజ్ అధికారులు పూర్తిగా ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ పగలనక రేయనక గంజాయి అరికట్టడంలో ఎక్సైజ్ శాఖ చేస్తున్న డ్యూటీ మాత్రం అభినందనం అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.